హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. స్పోర్ట్స్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో హాకీకి సంబంధించిన చెక్ దే ఇండియా మరియు రేసింగ్కి సంబంధించిన బాగ్ మిల్కా బాగ్, బాక్సింగ్కి సంబంధించిన మేరీ కోమ్, కుస్తీకి సంబంధించిన దంగల్, కబడ్డీ వంటి సినిమాలు ఇదే కోవాలో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని సినిమాలు బాగా ఆడితే కొన్ని సినిమాలను మాత్రం ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఇక ఇప్పుడు మన దర్శకుడు అమిత్ శర్మ భారతదేశపు లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ సినిమా తెరకెక్కించాడు. దానికి మైదాన్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక కథ విషయానికి వస్తే, హైదరాబాద్కి చెందిన భారత ఫుట్బాల్ కోచ్గా సయ్యద్ అబ్దుల్ రహీం మన హీరో అజయ్ దేవగన్ నటించారు. 1950s ఫుట్బాల్ అసోసియేషన్లో తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ఒక కొత్త ఫుట్బాల్ జట్టును రెడీ చేస్తాడు. నిజానికి 1952లో భారత ఫుట్బాల్ జట్టు ఒలింపిక్స్లో ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. దీంతో మన హీరో అయిన రహీం కొత్త స్ట్రాటజీతో కొత్త జట్టుతో సిద్ధమవుతాడు. ఇందులో రహీంకు భార్యగా సైరా మన ప్రియమణి నటిస్తుంది. ఇక 1956లో మెల్బోర్న్ ఒలింపిక్స్లో మన హీరో రెడీ చేసిన టీం వచ్చేసి 4వ స్థానంలో నిలుస్తుంది. అలాగే 1960లో రోమ్ ఒలింపిక్స్లో జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్స్కి అర్హత సాధించలేకపోయారు. ఆ క్రమంలో మన హీరోని కోచ్ పదవి నుండి తొలగిస్తారు. ఈ క్రమంలో తన భార్య మళ్ళీ కోచ్గా వెళ్లేందుకు మోటివేట్ చేస్తుంది. ఈసారి వచ్చేసి మన హీరో రహీం తన ప్రాణాలను పణంగా పెట్టి 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్స్లో దక్షిణ కొరియాను ఓడించి దేశానికి బంగారు మెడల్ ఎలా సాధించాడనే కథనంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చివరి 20 నిమిషాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టారికల్ ఫుట్బాల్ మ్యాచ్లను థ్రిల్లర్ స్టైల్లో స్క్రీన్పై చూపిస్తూ ముందుకు తీసుకెళ్లాడు. అప్పటికి 1950-60ల నాటి కోల్కతాను చాలా అందంగా చూపారు. అప్పటి కాలాన్ని తెర మీద చూపించడానికి VFX కూడా బాగా ఉపయోగించబడింది. AR రెహమాన్ అందించిన సంగీతం కథను మరింత ఎలివేట్ చేసింది. 4 సార్లు జాతీయ అవార్డు పొందిన అజయ్ దేవగన్ ఈసారి సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో చాలా బాగా యాక్టింగ్ చేశారు. సైరాగా ప్రియమణి అందరినీ తన పాత్రతో ఆకట్టుకుంది. ఇక చున్నీ గోస్వామిగా అమర్త్య రే, PK బెనర్జీగా చైతన్య శర్మ, తులసిదాస్ బలరామ్గా సుశాంత్ వేదాండే తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక బోనీ కపూర్ జీ స్టూడియోస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మనం మొత్తంగా చూసినట్టయితే ఈ మైదాన్ సినిమా ఖచ్చితంగా ఇండియా నుంచి వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాలో ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇక గత నెలలో సైతాన్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న మన హీరో ఇప్పుడు ఈ మైదాన్ చిత్రంతో ఎలా విజయం సాధిస్తారో వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.25/5. ఇలాంటి మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.